హే గైస్, ఎలా ఉన్నారు? 1975లో వచ్చిన షోలే ఇండియన్ సినిమాకి ఒక కొత్త రూపాన్ని అందించింది. ఆ తర్వాత మళ్ళీ 40 ఏళ్లకి బాహుబలి వచ్చి ఇండియా సినిమా సత్తాని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది. ఇంకా బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి హాలీవుడ్ వాళ్ళు కూడా మన ఇండియన్ సినిమాని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. RRR, KGF, పుష్ప ఇలా ఒకదాన్ని మించి ఒకటి వస్తూ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాయి. అయితే ఇండియన్ సినిమాని ఇంకో కొత్త స్టేజ్ కి తీసుకొని వెళ్లే సినిమా రాబోతుంది. అదే కల్కి 2898 AD. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇండియన్ సినిమాని కల్కి ఇంకో స్టెప్ పైకి తీసుకొని వెళ్ళి ఇండియన్ సినిమాలో గేమ్ చేంజర్ గా మారబోతుంది. సో గేమ్ చేంజర్ గా మారబోతున్న కల్కి 2898 AD గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డైరెక్టర్. కల్కి 2898 అనేది రిస్కీ ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ 600 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఏదైనా రిస్కీ ప్రాజెక్ట్ అవుతుంది అనుకోండి. అండ్ అంత హై బడ్జెట్ మూవీ తేడా కొడితే ఏమవుతుందో ఆల్రెడీ మనం చూసాం కూడా. కానీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాడు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే 2019 నుంచి ఈ సినిమా కోసం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. నాగ్ అశ్విన్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్. మహానటి సినిమా చూసిన వాళ్ళకి అతని టాలెంట్ గురించి అర్థమయ్యే ఉంటుంది. నాగ్ అశ్విన్ కి ఉన్న విజన్ ని, టాలెంట్ ని మూవీ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కామిక్ కాన్ లో తెగ పొగిడారు. నాగ్ అశ్విన్ విజన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రీసెంట్ గా ప్రభాస్ ది సలార్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్ లో కాస్త అసంతృప్తి. ఎందుకంటే సలార్ చూడడానికి వెళ్ళిన వాళ్ళకి ఆ సలార్ వరల్డ్ ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఉండే క్లాన్స్, క్యారెక్టర్స్, వాళ్ళ హిస్టరీ ఇవన్నీ 3 hours లో ఎక్కించుకోవడం కాస్త కష్టం. సో సలార్ హిట్ అయినా కానీ కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది అనేది చాలా మంది ఒపీనియన్. కల్కికి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆడియన్స్ కి ముందే కల్కి సెట్టింగ్ ని, కల్కి ఎక్కడ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియా ఉండడం కోసం బుజ్జి అండ్ భైరవ సిరీస్ ని రిలీజ్ చేశాడు నాగ్ అశ్విన్. మీలో ఎంతమంది ఆ యానిమేటెడ్ సిరీస్ ని చూసారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మార్వెల్ ని తీసుకోండి. వాళ్ళ మూవీస్ లో ఒక పార్ట్ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ పార్ట్ మీద హైప్ పెరుగుతుంది. ప్లస్ మొదటి పార్ట్ చూసిన వాళ్ళు రెండో పార్ట్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు. సో ఆడియన్స్ ఇలా కనెక్ట్ అవ్వాలని, ప్లస్ మూవీ మార్కెటింగ్ కూడా ఈజీగా జరగాలని ఈ యానిమేటెడ్ సిరీస్ ని రిలీజ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సో కల్కి గాని ఇండియన్ సినిమాలో గేమ్ చేంజర్ అయితే దానికి మొట్టమొదటి కారణం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఉన్న విజనే. సెకండ్ వన్, కామిక్ కాన్. లాస్ట్ ఇయర్ జులైలో కల్కి మూవీ కామిక్ కాన్ లో ఒక ఈవెంట్ ని హోస్ట్ చేస్తుంది. కామిక్ కాన్ అనేది ప్రతి ఏటా శాండియాగోలో జరిగే కామిక్ బుక్ ఈవెంట్ అనమాట. బెస్ట్ కామిక్ బుక్స్, మార్వెల్ మూవీ ట్రైలర్స్, DC మూవీ ట్రైలర్స్, ఫేమస్ గేమ్స్ అన్ని ఇక్కడే లాంచ్ చేస్తారు. రానా దగ్గుబాటి హెల్ప్ తో ఈ కామిక్ కాన్ లో ఈవెంట్ హోస్ట్ చేసిన కల్కి టీం అప్పటి వరకు ప్రాజెక్ట్ కేగా ఉన్న వర్కింగ్ టైటిల్ ని మార్చి కల్కి 2898 AD అనే అఫీషియల్ టైటిల్ ని రిలీజ్ చేసింది. అంతేకాదు కల్కి ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా ఇక్కడే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్, కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్ అటెండ్ అయ్యి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇండియన్ సినిమా ఎప్పటి వరకు కామిక్ కాన్ కి వెళ్ళిందే లేదు. సో మొట్టమొదటిసారిగా కామిక్ కాన్ కి వెళ్ళి కల్కి హిస్టరీని క్రియేట్ చేసింది. కల్కిని కామిక్ కాన్ కి తీసుకొని వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవబోతున్న సినిమాని మార్కెటింగ్ చేయాలంటే కామిక్ కాన్ కంటే బెస్ట్ ప్లేస్ ఇంకోటి ఉండదు. థర్డ్ వన్, స్టార్ కాస్టింగ్. ప్రెసెంట్ ఇండియన్ సినిమాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అయిన ప్రభాస్, ఇండియన్ మూవీ లెజెండ్ అయిన అమితాబ్ బచ్చన్, క్యారెక్టర్ ఏదైనా కానీ పరకాయ ప్రవేశం చేయగల యూనివర్సల్ హీరో ది గ్రేట్ కమల్ హాసన్, బాలీవుడ్ లో మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ అయిన దీపికా పడుకోనే. ఇది కల్కి మెయిన్ క్యాస్ట్. వీళ్లతో పాటు దిశా పతాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతితో పాటు AI వెహికల్ వాయిస్ ఓవర్ లో కీర్తి సురేష్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇంతమంది స్టార్స్, లెజెండ్స్ ఉండటం కల్కి సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాదు డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి చెందిన యాక్టర్స్ యాక్ట్ చేయటం వలన కమర్షియల్ గా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కమల్ హాసన్ గారు ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్స్ చేయలేదు. ఐ మీన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. బట్ వేరే హీరో ఉంటే అతనికి ఆపోజిట్ గా విలన్ రోల్ ఎప్పుడు చేయలేదు. అలాంటి కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ రోల్ అంటే ఆ స్టోరీ ఎంత కొత్తగా, ఎంత భారీగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఆయన డైరెక్ట్ విలన్ రోల్ చేస్తున్న సినిమా అవటం కూడా కల్కి మీద ఎక్స్పెక్టేషన్స్ ని భారీగా పెంచేశాయి. ఆల్రెడీ ఉన్న స్టార్ క్యాస్ట్ కి తోడు హీరో నాని, విజయ్ దేవరకొండ, దిల్కర్
సల్మాన్, ఎస్ఎస్ రాజమౌళి గారితో పాటు అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో క్యామియో చేయబోతున్నారు అనే రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ కానీ నిజమైతే థియేటర్స్ కాస్త అమ్మూరు జాతరలా మారిపోతాయి. అండ్ ఫోర్త్ వన్, హిందూ స్క్రిప్చర్స్. ఇప్పటి వరకు మనకి స్కైఫై మూవీస్ వచ్చాయి అండ్ టైం ట్రావెల్ మూవీస్ కూడా వచ్చాయి, కానీ హిందూ స్క్రిప్చర్స్ని బేస్ చేసుకొని స్కైఫై మూవీస్ ఎక్కువ రాలేదు. నాకు తెలిసి అయితే అస్సలు రాలేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా తెలివిగా హిందూ స్క్రిప్చర్స్ కి స్కైఫైని యాడ్ చేసి కల్కి మూవీని ప్రజెంట్ చేయబోతున్నారు. లార్డ్ విష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారంని బేస్ చేసుకుని టైం ట్రావెల్ ఇంకా డిస్టాపియన్ ఫ్యూచర్ కాన్సెప్ట్స్ ని హిందూ మిథాలజీలో మిక్స్ చేసి ఈ సినిమాని తీశారు. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాల్లో టైం ట్రావెల్ అండ్ డిస్టోపియన్ ఫ్యూచర్ అంటే న్యూయార్క్ లోనో లండన్ లోనో స్టోరీ జరుగుతుంది, కానీ ఫస్ట్ టైం ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ స్టోరీ ఇండియన్ లొకేషన్స్ లో కనిపించబోతుంది. ఇక్కడ మిథాలజీ పార్ట్ ఇండియన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తే స్కైఫై అండ్ టైం ట్రావెల్ పార్ట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బుజ్జి గురించి తెలుసుకునే ముందు, ఇంత భారీ బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కొంచెం తేడా వచ్చిన బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ బడ్జెట్ని కంట్రోల్లో పెట్టడానికి వేరే ఇండస్ట్రీస్ లాగే మూవీ ఇండస్ట్రీ కూడా డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డేటాని డేటా సైన్స్తో హ్యాండిల్ చేస్తారు. అండ్ మీకు తెలుసా, ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ సెకండ్ది, పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చాక మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూన్ 29న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4,000 యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అండ్ ఫిఫ్త్ వన్, బుజ్జి. కల్కిలో ప్రభాస్ కంపానియన్ గా ఉండబోయే బుజ్జి గురించి వినే ఉంటారు. బుజ్జి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కార్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కార్ అంటే విఎఫ్ఎక్స్ తో స్క్రీన్ మీదకి తీసుకొని వస్తారు అని చాలా మంది అనుకున్నారు, కానీ ఇది నిజంగా ఒక కార్. కల్కి టీం వాళ్ళు మహీంద్రా ఇంకా జయం మోటార్స్ సాయంతో ఈ కార్ ని తయారు చేశారు. సాధ్యమైనంత వరకు ఈ కార్ ని ఫ్యూచర్ లో ఉండే కార్ లాగా తయారు చేశారు. చూడటానికి కొంచెం స్పేస్ క్రాఫ్ట్ అండ్ బగ్గీ లాగా ఉండే ఈ కార్ వెయిట్ వచ్చేసి దాదాపు 6 టన్నులు. ఈ కారు కోసం సియట్ కంపెనీ స్పెషల్ గా టైర్స్ ని తయారు చేసింది. నార్మల్ టైర్ లో రిమ్ సైజ్ వచ్చేసి 12 నుంచి 17 ఇంచెస్ వరకు ఉంటుంది. అయితే సియట్ తయారు చేసిన ఈ టైర్స్ లో రిమ్ సైజ్ వచ్చేసి 34.5 ఇంచెస్. బుజ్జి పొడవు వచ్చేసరికి 6075 మిల్లీమీటర్లు, వెడల్పు వచ్చేసి 3380 మిల్లీమీటర్లు, ఎత్తు వచ్చేసి 2186 మిల్లీమీటర్లు. నార్మల్ గా పెద్ద కార్లు అయిన ఎస్యూవీలు 4380 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్ల వెడల్పు, 1650 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటాయి. వీటితో పోల్చి చూస్తే బుజ్జి ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 మిల్లీమీటర్లు. ఈ కారు పైన భాగంలో ఒక గ్లాస్ డోర్ ఉంటుంది. ఈ డోర్ మొత్తం ఫైబర్ తో చేశారు. ఇంకా బుజ్జి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్, 47 కిలోవాట్ బ్యాటరీ సెటప్ తో రన్ అవుతుంది. ఈ కార్ ని తయారు చేయడానికి ఇంజనీరింగ్ లో ఉన్న రూల్స్ అన్ని బ్రేక్ చేసామని మూవీ టీం చెప్పింది. ఈ కార్ ని చూసి హీరో నాగ చైతన్య కూడా షాక్ అయ్యాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే సినిమాలో ఈ కార్ కి పవర్ ఇచ్చే ఏఐ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ కీర్తి సురేష్ ఇవ్వటం. ఆల్రెడీ రిలీజ్ అయిన యానిమేటెడ్ సిరీస్ లో కీర్తి సురేష్ ప్రభాస్ కాంబినేషన్ బాగా సెట్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. సో సిల్వర్ స్క్రీన్ మీద ఈ కార్ వండర్స్ ని చేయబోతుంది. అండ్ సిక్స్త్ వన్, గన్స్ అండ్ కాస్ట్యూమ్స్. స్కైఫై యాక్షన్ సినిమా అన్నప్పుడు గన్లు, ఆర్మర్లు ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే కల్కి కోసం నార్మల్ గన్లు కాకుండా కొత్త రకం గన్లని, కాస్ట్యూమ్లని తయారు చేశారు. ఈ కొత్త రకం గన్లు చూడటానికి గన్నుల్లాగా ఉండవు, కానీ ఇవి గన్లే. ఈ గన్లు కాని గన్లని కల్కి టీమే స్క్రాప్ నుండి తయారు చేశారు. అండ్ సెవెంత్ వన్, మార్కెటింగ్. కల్కి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్డేట్స్ పెద్దగా ఇవ్వలేదు. కాస్టింగ్ లో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా 6
600 కోట్ల భారీ బడ్జెట్ సినిమా గురించి జనాలకి తెలిసేలా చేయకపోతే ఆ సినిమా హిట్ అవడం కష్టం. కల్కి మూవీ మార్కెటింగ్ లేట్ గా మొదలుపెట్టిన లేటెస్ట్ గా మొదలుపెట్టింది. స్క్రాచ్ సిరీస్ పేరుతో యూట్యూబ్ లో గన్ మేకింగ్, బిల్డింగ్ బుజ్జి, రీఇన్వెంటింగ్ ద వీల్, అసెంబ్లింగ్ ద రైడర్స్ అంటూ వీడియోస్ రిలీజ్ చేసింది. ఈ వీడియోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంతో పాటు కల్కి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. ఆ తర్వాత ప్రభాస్ తో జరిపిన బుజ్జి ఈవెంట్ ఫ్యాన్స్ లో ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసింది. అంతేకాదు కల్కి టీం బుజ్జి కార్ తో ఇండియా మొత్తం టూర్ కూడా ప్లాన్ చేస్తుందంట. అండ్ 8th వన్ VFX. మిథాలజీ ఇంకా స్కైఫై ఫిక్షన్ కలిసిన మూవీకి మెయిన్ గా కావాల్సింది VFX బాగోకపోతే ఏమవుతుందో మన అందరం ఆల్రెడీ చూసాం. సో అందుకే కల్కి సినిమా కోసం 5 VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. దాంట్లో ఒక కంపెనీ పేరు డీనెగ్ లేదా డబుల్ నెగిటివ్ అనేది ఇంగ్లాండ్ కి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ. వీళ్ళు హాలీవుడ్ లో ఇంటర్స్టెల్లార్, గాడ్జిల్లా కాంగ్, ది న్యూ ఎంపైర్, ఫ్యూరియోసా, ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, డ్యూన్ పార్ట్ 2 లాంటి చాలా హాలీవుడ్ సినిమాలకి VFX ని అందించారు. వీళ్ళు VFX అందించిన ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మ్యాన్, టెనెట్, డ్యూన్ సినిమాలకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో 7 ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చాయి. 600 కోట్ల బడ్జెట్ లో 230 కోట్ల బడ్జెట్ ని ఓన్లీ VFX కే ఖర్చు పెట్టారు. సో ఖచ్చితంగా కల్కి VFX ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా ఇంతకు ముందు సినిమాల్లో VFX వలన ప్రభాస్ కి తగిలిన గాయాన్ని కూడా కల్కి దూరం చేయబోతుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కల్కి ఇంకా కొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతుంది. స్టార్ కాస్టింగ్, విజనరీ డైరెక్టర్, యూనిక్ కాన్సెప్ట్, ఇవి చాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. ప్లస్ కల్కి ఒక పార్ట్ కాదు, ఒక మూవీ యూనివర్స్ లాగా ఎక్స్పాండ్ అవబోతుంది. అప్పుడు ఒక అవెంజర్స్ రేంజ్ లో ఇండియన్ సినిమా కూడా ఎలా ఉండబోతుందో కింద కామెంట్ చేయండి. కల్కి సినిమా టైప్ లో కొత్తగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో గేమ్ చేంజర్ అని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.